గుండె చప్పుడు మంతెలుగు టీవీ స్పీన్ న్యూస్కి స్వాగతం. వృద్ధుల్లో కోవిడ్ ముప్పును నివారించడంలో ఫైజర్, కోవిషీల్డ్ టీకాలు సమర్థంగా పనిచేస్తున్నట్లు తాజా అధ్యయనం ఒకటి తేల్చింది. 65 ఏళ్లు అంతకంటే ఎక్కువ వయసున్న వారు ఈ టీకాలను ఒక డోసు తీసుకున్న వారు కరోనా బారిన పడే ముప్పు దాదాపు 60% మేర తగ్గుతున్నట్లు నిర్ధారించింది. యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ లండన్ పరిశోధకులు ఈ అధ్యయనాన్ని నిర్వహించారు. దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి మరింత అదుపులోకి వస్తోంది. తాజాగా 17,35,781 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా 51,667 మందికి పాజిటివ్గా తేలింది. క్రితం రోజుతో పోల్చుకుంటే కేసుల్లో 4.4% తగ్గుదల కనిపించింది. తాజాగా 1,329 మంది మృత్యువడికి చేరుకున్నారు. ప్రస్తుతం మొత్తం కేసులు 3,34,445కి చేరగా 3,93,300 మంది ప్రాణాలు కోల్పోయారు. వేగంగా వ్యాపించే స్వభావం ఉన్న డెల్టా వేరియంట్ కరోనా వైరస్ ఇప్పటి వరకు 85 దేశాలకు ప్రబలిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. 11 దేశాల్లో గత 2 వారాల్లోనే డెల్టాను గుర్తించినట్టు పేర్కొంది. ఇదే పోకడ కొనసాగితే ఈ వేరియంట్ మొత్తం ప్రపంచానికి ముప్పుగా పరిణమిస్తోందని ఈ నెల 22న విడుదల చేసిన నివేదికలో పేర్కొంది. కాకతీయ సామ్రాజ్య ప్రభావం గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. శతాబ్దాల చరిత్ర గల కాకతీయ సామ్రాజ్యం ఓ వెలుగు వెలిగింది. అలనాటి నాగరికత వైభవానికి ప్రతీక ఈనాటికి టీవీగా నిలుస్తోంది రామప్ప దేవాలయం. అటువంటి రామప్ప దేవాలయానికి ప్రపంచ వారసత్వ కట్టడం గుర్తింపు కోసం రాష్ట్ర ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోంది. కేంద్రానికి పదే విన్నవిస్తోంది. కొత్త రాష్ట్రంగా తెలంగాణ ఆవిర్భవించినప్పటి నుంచి ఈ ప్రయత్నాలు మరింత పెరిగాయి. ఈ క్రమంలో మరోసారి రామప్ప దేవాలయానికి యునెస్కో గుర్తింపు కోసం తెలంగాణ మంత్రులు, ఎంపీలు కేంద్ర పర్యాటక శాఖ మంత్రిని కలిసి విజ్ఞప్తి చేశారు. గోవా వెళ్దామనుకునేవారు తప్పనిసరిగా 2 డోసుల వ్యాక్సిన్ తీసుకుని ఉండాలని, దాంతోపాటు RT-PCR టెస్ట్ రిపోర్టు నెగిటివ్తో రావాలని మంత్రి మైఖేల్ లోబో అన్నారు. జూలై వరకు వెయిట్ చేసి కేసుల సంఖ్య 0 అయ్యాకే ప్రాపర్ స్క్రీనింగ్ వాడి రీఓపెన్ చేస్తాము. వ్యాక్సిన్ 2 డోసులు, నెగిటివ్ RT-PCR రిపోర్టు తప్పనిసరిగా ఉండాల్సిందే అని స్పష్టం చేశారు. వైఎస్ షర్మిల రాజన్న సిరిసిల్ల చేరుకున్నారు. డాక్టర్ పెంచలయ్య ఇంట్లో షర్మిల అల్పాహారం తీసుకున్నారు. షర్మిలకు వైఎస్ బొమ్మలతో కూడిన పట్టు శాలువ, అగ్గిపెట్టెలో పెట్టే శాలువ బహుకరించారు. కరోనా బాధిత కుటుంబాలను షర్మిల పరామర్శించనున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని 14 కుటుంబాలను షర్మిల పరామర్శించి ఆర్థిక సహాయం అందించనున్నారు. తెలంగాణ ప్రాంత రైతులు ఒక ఏడాదిలోనే 3 కోట్ల టన్నుల వరి ధాన్యాన్ని ఉత్పత్తి చేసేలా అభివృద్ధి చెందుతారన్న ఉద్దేశంతో ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుల సాగు మెలకువలు తెలుసుకోవాలన్న ఉద్దేశంతో రైతు వేదికలను నిర్మాణం చేపట్టారని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు. మహబూబ్ నగర్ జిల్లాలోని గోపాల్పేట, మున్ననూరు, బుద్ధారం, పలికేపాడు గ్రామంలో ఆయన రైతులను ఉద్దేశించి మాట్లాడుతూ మార్కెట్లో డిమాండ్ ఉన్న పంట సాగు చేసుకునేలా రైతులను తీర్చిదిద్దాలన్నదే రైతు వేదిక నిర్మాణ ఉద్దేశమన్నారు. శ్రీశైలం జలాశయానికి వరద నీటి ప్రవాహం కొనసాగుతోంది. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు నీటి వరద శ్రీశైలం జలాశయంలోకి వచ్చి చేరుతోంది. ప్రస్తుత జలాశయం ఇన్ఫ్లో 19,987 క్యూసెక్కులు, అవుట్ఫ్లో 12,713గా ఉంది. అలాగే పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులకు గాను ప్రస్తుతం 816.80 అడుగులకు చేరింది. జలాశయం పూర్తిస్థాయి నీటి నిల్వ 215.8070 టీఎంసీలు కాగా ప్రస్తుతం 38.5730 టీఎంసీలుగా కొనసాగుతోంది. వికలాంగులకు వయోవృద్ధుల రక్షణ కోరుతూ సఖీ సెంటర్లను ఏర్పాటు చేయడం అభినందనీయమని తెలంగాణ రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ కొనియాడారు. పెద్దపల్లి జిల్లాలో సఖీ సెంటర్ నూతన భవన నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలో సఖీ కేంద్రాలను ఏర్పాటు చేసి వికలాంగులకు, కుటుంబ సభ్యులతో సతమతమవుతున్న మహిళలకు అండగా నిలుస్తుందన్నారు. ఇప్పటి వరకు సఖీ కేంద్రాలకు 418 కేసులు రాగా అందులో 90% కౌన్సిలింగ్ ద్వారా పరిష్కరించామని తెలిపారు. రాష్ట్రంలో జర్నలిస్టులకు అక్రిడేషన్లు జారీ ప్రక్రియ సోమవారం నుంచి ప్రారంభిస్తామని రాష్ట్ర సమాచార శాఖ మంత్రి పేర్ని నాని అన్నారు. అమరావతిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ అక్రిడేషన్ల జారీపై ప్రభుత్వం వెలువరించిన జీవో సబబే అంటూ కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని, దీంతో అక్రిడేషన్లు జారీ ప్రక్రియ పునఃప్రారంభం చేస్తామని ఆయన వెల్లడించారు. రాష్ట్ర స్థాయిలో I&PR కమిషనర్ చైర్మన్గా ఉన్న కమిటీని కొనసాగుతుందని ఆయన తెలిపారు. 10వ తరగతి ఇంటర్మీడియట్ పరీక్షలు రద్దు కోసం పోరాటం చేసిన టీడీపీ నేత నారా లోకేష్ ఫోటోకు విజయనగరం టీడీపీ TSNF నాయకులు పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు తారక రామనాయుడు, భానుప్రకాష్, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. మహిళల సంరక్షణ కోసమే దిశ యాప్ ప్రభుత్వం ప్రవేశపెట్టిందని నెల్లూరు జిల్లా వింజమూరు ఎస్ఐ బాజిరెడ్డి అన్నారు. వింజమూరులోని ఓ కళ్యాణ మండపంలో వాలంటీర్లు, మహిళా పోలీసులతో ఎంపీడీఓ కనకదుర్గ భవానీతో కలిసి ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఐ బాజిరెడ్డి మాట్లాడుతూ మహిళలకు అన్ని విధాల రక్షణ కల్పించడానికి ప్రభుత్వం దిశ యాప్ ప్రవేశపెట్టిందని, ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని, అత్యవసర సమయాలలో ఈ యాప్లోని బటన్ నొక్కితే సమీపంలోని పోలీసులు మీ వద్దకు వచ్చి రక్షణ కల్పిస్తారని ఆయన తెలిపారు.
చైన్ స్నాచింగ్కు పాల్పడుతున్న ఇద్దరు దొంగలు చిన్నమండెం పోలీసులు అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి 81 గ్రాముల బంగారు చైన్లు, ఒక బ్యాటరీని స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ కార్యాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జిల్లా ఎస్పీ అమరాజన్ మాట్లాడుతూ, జిల్లాలోని పలు ప్రాంతాల్లో వీరిద్దరూ చైన్ స్నాచింగ్కు పాల్పడుతున్నారని, వీరిపైన గతంలో దాదాపు 7 దొంగతనం కేసులు ముద్దాయిలుగా ఉన్నారని వెల్లడించారు. అంగన్వాడీ కేంద్రాల్లో జాతీయ నూతన విద్యా విధానాన్ని అమలు చేసే నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ అసోసియేషన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. శుక్రవారం కర్నూలు జిల్లా దేవనకొండ మండలం తహసీల్దార్ కార్యాలయం ఎదుట జాతీయ నూతన విద్యా విధానాన్ని వ్యతిరేకిస్తూ మండల ఏఐటీయూసీ నాయకులు నర్సారావు, అంగన్వాడీ వర్కర్స్ మండల అధ్యక్ష కార్యదర్శులు సరస్వతి, శ్రీదేవి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. వైఎస్ఆర్ కంటి వెలుగు కార్యక్రమంలో భాగంగా కడప జిల్లా బద్వేలు పట్టణంలో వృద్ధులకు కంటి పరీక్షలు నిర్వహించి వారికి అద్దాలను పంపిణీ చేశారు. వైఎస్ఆర్ కంటి వెలుగు ద్వారా బద్వేలు మున్సిపాలిటీ పరిధిలోని ఆంజనేయ నగర్ సచివాలయంలో ఆప్థాలమిక్ ఆఫీసర్ హుస్నయ్య ఆధ్వర్యంలో 152 మందికి కంటి పరీక్షలు నిర్వహించి వారిలో 122 మందికి కంటి అద్దాలు అవసరముండగా శుక్రవారం 34 మందికి అవ్వాతాతలకు కంటి అద్దాలను మున్సిపల్ చైర్మన్ వాకమల రాజగోపాల్ రెడ్డి, మున్సిపాలిటీ కన్వీనర్ సుందరరామరెడ్డి చేతుల మీదుగా అందజేయడం జరిగింది. రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న దాడులకు నిరసనగా కడప జిల్లా బద్వేలు పట్టణంలో సామాజిక చైతన్య సమితి సభ్యులు అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నిరసన వ్యక్తం చేశారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, రాష్ట్రంలో మహిళలు, విద్యార్థులపై జరుగుతున్న దాడులకు పాల్పడుతున్న వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. పెరిగిన పెట్రోలు, డీజిల్ ధరలతో పాటు వంట గ్యాస్ ధరలను తగ్గించాలంటూ కడప జిల్లా బద్వేల్లో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో వినూత్న నిరసన చేపట్టారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెంచిన పెట్రోలు ధరలకు వ్యతిరేకంగా ఆటోలను తాళ్లతో కట్టి వాటిని లాగుతూ పట్టణంలోని మార్కెట్ యార్డ్ నుండి ఎన్జీఓ కాలనీ వరకు ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా సిపిఎం సభ్యులు చాంద్ బాషా మాట్లాడుతూ, సామాన్యులపై భారాలు మోపుతూ కార్పొరేట్ల ఆస్తులు పెంచుతూ దుర్మార్గంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని, 7 సంవత్సరాల మోడీ పరిపాలనలో సుమారు 20 సార్లు పెట్రోలు, డీజిల్ ధరలను పెంచి సామాన్యులను నడ్డి విరుస్తుందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం 10th, ఇంటర్ పరీక్షలు రద్దు చేయడం పట్ల కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలో విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పట్టణంలో 10th, ఇంటర్ విద్యార్థులు స్థానిక మున్సిపల్ కార్యాలయం ఆవరణలో మున్సిపల్ వైస్ చైర్మన్ నజీర్ అహ్మద్కు పూలమాలలు వేసి కేక్ కట్ చేయించారు. కరోనా కారణంగా విద్యార్థుల భవిష్యత్తు కోసం పరీక్షలు రద్దు చేయడం పట్ల రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి, విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, స్థానిక ఎమ్మెల్యే ఎర్రకోట చెన్నకేశవరెడ్డి, వైసీపీ సీనియర్ నాయకుడు ఎర్రకోట జగన్మోహన్ రెడ్డిలకు కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జాబ్ క్యాలెండర్ను రద్దు చేసి అన్ని శాఖల్లో ఖాళీ ఉన్న ఉద్యోగాలను కలుపుకొని కొత్త జాబ్ క్యాలెండర్ను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ కడప నగరంలోని సిపిఎం కార్యాలయంలో విద్యార్థి సంఘాలు రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థి సంఘాల నాయకులు మాట్లాడుతూ, సీఎం జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో నిరుద్యోగులకు ఆదుకుంటామని, కొత్త ఉద్యోగాలు విడుదల చేస్తామని హామీ ఇచ్చి ఆ హామీని విస్మరించారన్నారు. రాష్ట్రంలో 38 లక్షల మంది నిరుద్యోగులు ఉండగా దాదాపు 1,84,000 ఉద్యోగాలు ఖాళీ ఉంటే వాటిని భర్తీ చేయకుండా కేవలం 10,140 పోస్టులు భర్తీ చేయడం ఏంటని వారిని నిలదీశారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. అండ్ కీప్ వాచింగ్ మన తెలుగు టీవీ న్యూస్.